कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय గోవిందాయ నమో నమః. నమస్కారం. పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన శ్రీకృష్ణ చరితం అనేటువంటి కథలో ఇప్పుడు మనం మూడో భాగం చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందరి భాగంలో మనకి దేవకీదేవి తలకు ప్రథమ గర్భాన్ని, ప్రథమ పుత్రుణ్ణి నందుడు తీసుకెళ్లి కంసుడికి అప్పగిస్తే, కంసుడు వీడి నుండి నాకు భయం లేదు కాబట్టి వీడు నువ్వు తీసుకెళ్ళిపో అని నందుడికి ఆ పిల్లవాడిని ఇచ్చి పంపించేశాడు. దాని తర్వాత కథను చదువుదాం ఇప్పుడు. తతః కంసస్యేయం శాంతిః దేవకార్యానుగుణా నభవతి ఇతి ఆకలయ్య కాలత్రయవేది భగవాన్ నారదః సమాగత్య వసుదేవాద్యా వృష్ణయః దేవక్యాద్యాః యదుస్త్రియః నందాద్యాః గోపాః తత్స్త్రియశ్చ దేవతాప్రాయాః ఏ చ త్వామనువర్తంతే జ్ఞాతయః బాంధవాః సుహృదశ్చ తే సర్వే అసురాః ఇది అప్రస్తుతం కంసాయ న్యవేదయత్. తతః ఆ తరువాత అంటే కంసుడు ఆ దేవకి యొక్క కొడుకుని వెనక్కి పంపించేసిన తర్వాత కంసస్య ఈయం శాంతి, కంసుడి యొక్క ఈ శాంతి అంటే ఏమిటి? ఆ పుట్టిన పిల్లవాడిని చంపకుండా ఉండడము అనేటువంటి ఆ రూపమైన శాంతి దేవకార్య అనుగుణా నభవతి, దేవకార్యానికి అనుగుణమైనది కాదు. దేవతల యొక్క కార్యము ఏదైతే జరగాలో దానికి అనుగుణమైనటువంటిది కాదు. ఇది ఆకలయ్య అని అవగతం చేసుకుని కాలత్రయ వేది భగవాన్ నారదః, కాలత్రయాన్ని వేది ఎరిగిన వాడైన, కాలత్రయం అంటే ఏమిటి? భూత వర్తమాన భవిష్యత్ కాలాలు మూడింటిని కూడాను పూర్తిగా సంపూర్ణంగా తెలిసిన వాడైనటువంటి పూజ్యుడైనటువంటి నారదుడు సమాగత్య కంసుడి దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు. ఏమని? వసుదేవాద్యాహ వృష్ణయః, వసుదేవుడు మొదలైనటువంటి వృష్ణివంశ సంభూతులైనటువంటి వాళ్ళు, దేవక్యాద్యాహ యదుస్త్రియః, దేవకి మొదలైనటువంటి యదువంశంలో పుట్టినటువంటి వాళ్ళు, నందాద్యాహ గోపాహ, నందుడు మొదలైనటువంటి గోపాహ గోపులు, గోపాలకులు, తత్ స్త్రీయశ్చ వాళ్ళ యొక్క భార్యలు, వీళ్ళందరూ దేవతా ప్రాయాః, వీళ్ళందరూ దేవతలతో సమానులు అంటే దేవతల యొక్క అంశతోటి పుట్టినవాళ్ళు. ఏచ త్వాం అనువర్తంతే, ఏచ ఎవరైతే త్వాం అనువర్తంతే నిన్ను అనుసరించి ఉంటున్నారో, ఎవరైతే నీ వెంట ఉంటున్నారో, ఎవరు వాళ్ళు? జ్ఞాతయః బాంధవాః సుహృదశ్చ, జ్ఞాతులు అంటే నీ దాయాదులు, బాంధవాః నీకు ఇతర విధాలుగా నీకు బంధువులైనటువంటి వాళ్ళు, సుహృదశ్చ అంతేకాకుండా నీ స్నేహితులు, వీళ్ళందరూ కూడా తే సర్వే అసురాః, వీళ్ళందరూ కూడా అసురులు అంటే ఏమిటి? రాక్షసాంశ సంభూతులు. ఇది అప్రస్తుతం కంసాయ న్యవేదయత్ అని ఈ విషయం అంతా నిజానికి చెప్పవలసినటువంటిది అవసరం లేదు, కానీ ఇదంతా చెప్పాడు ఆయన. చెప్పేసరికల్లా కంసుడు ఏం చేశాడంటే, ఆ పిల్లవాడిని తను చంపకుండా వదిలేశాడు కదా, కాబట్టి దేవకి యొక్క ముందరి కొడుకుల్ని అంటే ఈ అష్టమ గర్భం కంటే ముందర పుట్టేటువంటి కొడుకుల్ని చంపక్కర్లేదు అని చెప్పి ఏదైతే భావించాడో అది పొరపాటు, వాళ్ళని కూడా చంపేయాల్సిందే అనేటువంటి నిశ్చయానికి ఆయన వచ్చాడనమాట. కించ తం ప్రాక్ విష్ణునాహతం కాలనేమి మహాసురంచ అభిధాయ అసుర సంహారేణ భూమేః భార అపనుత్తయే మహావిష్ణు అంశతో దేవక్యాం అవతరిష్యతి ఇది చ ఉక్త్వా నిరక. కించ అంతేకాకుండా తం అతడు ఎవరు? కంసుడు ప్రాక్ విష్ణునాహతం కాలనేమి మహాసురంచ అభిధాయ, ప్రాక్ అంటే పూర్వకాలము, ఇత పూర్వము క్రితం జన్మలో విష్ణునాహతం విష్ణువు చేత చంపబడినటువంటి కాలనేమి మహాసురం, కాలనేమి అనేటువంటి ఒక మహారాక్షసుడు అని అభిధాయ చెప్పి
అసుర సంహారేణ, అసుర సంహారంతో అంటే రాక్షస సంహారంతో భూమి యొక్క భార అపనుత్తయే, భారాన్ని అపనోదనం చెయ్యడం కోసమై, అంటే భారాన్ని తొలగించడం కోసమై మహావిష్ణువు అంశతః అంటే తనలోని ఒక భాగంతో, తాను సంపూర్ణంగా కాదు, తన శక్తిలోని ఒక భాగంతో దేవక్యాం అవతరిష్యతి, దేవకీ దేవి యందు అవతరించబోతున్నాడు అని ఉక్త్వా చెప్పి, ఈ మాటలు చెప్పి నిరగాత్ ఆయన వెళ్ళిపోయాడు. నిర్గతే తస్మిన్ సహా దేవకీం వసుదేవంచ నిగృహ్య స్వభవనే తయోః జాతం పుత్రమహన్. తస్మిన్ నిర్గతే, మళ్ళీ ఇది కూడా సతి సప్తమే. తస్మిన్ ఆ నారద మహర్షి, నిర్గతే వెళ్ళిపోయిన వాడు కాగా, సహా అతడంటే ఎవరు? కంసుడు. దేవకీం వసుదేవంచ నిగృహ్య, దేవకిని వసుదేవుణ్ణి వీళ్ళిద్దరినీ కూడాను నిగలై అంటే గొలుసులతో సంకెళ్లతో నిగృహ్య కట్టేసి, ఎక్కడ కట్టేశాడు? స్వభవనే తన ఇంటిలోనే. మనకి సాధారణంగా ఏమని చెప్తారంటే దేవకిని వసుదేవుణ్ణి ఈయన కారాగారంలో పెట్టాడు అని. కారాగారంలో పెట్టాల, వాళ్ళు ఉన్నటువంటిది ఒక జైల్ లాంటిది ఏం కాదు, అంటే ఊచలు అవి ఉన్నటువంటి జైలు కాదు, ఒక పెద్ద మహాభవనం. ఆ మహాభవనంలోనే వాళ్ళు బందీలుగా ఉన్నారు. వాళ్ళు బయటకి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, కాళ్ళకి చేతులకిను గొలుసులు ఉండేవి. అట్లా నిగృహ్య స్వభవనే, లేకపోతే స్వభవనే అనేటువంటి మాటకి వాళ్ళ ఇంట్లోనే అని కూడా చెప్పుకోవచ్చు. దేవకిని వసుదేవుణ్ణి వాళ్ళింట్లోనే నిర్బంధించాడు. తయోః జాతం పుత్రం అహం, తయోః వాళ్ళిద్దరి యొక్క జాతం పుత్రం అంటే పుట్టిన కొడుకుని పుట్టినట్టుగా పుట్టిన ప్రతి కొడుకుని అహన్ అంటే చంపేశాడు. స్వపితరం ఉగ్రసేనమపి నిగృహ్య స్వయం సింహాసనాధిష్ఠితః శూరసేనాన్ బుభుజే. ఇది ఇలా కొంత జరుగుతూ ఉంటే తండ్రి ఉగ్రసేనుడు, దేవకుడు ఇలాంటి వాళ్ళందరూ ఇతను చేసినటువంటి పని తప్పు అని అతన్ని మందలించడానికి చూశారు. తండ్రి కొంత దండించడానికి కూడా ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం జరగగానే ఈయన ఏం చేశాడు? స్వపితరం ఉగ్రసేనమపి, తన తండ్రి అయినటువంటి ఉగ్రసేనుణ్ణి కూడా నిగృహ్య, ఈయన్ని కూడా బందీ చేసి స్వయం సింహాసనాధిష్ఠిత అంటే తండ్రి ఇస్తే సింహాసనాన్ని ఎక్కాలి ఎవరైనాను, కానీ కంసుడు ఏం చేశాడు? స్వయం తనంతట తానే సింహాసనాధిష్ఠిత, సింహాసనాన్ని అధిష్ఠించిన వాడే శూరసేనాన్ బుభుజే అంటే శూరసేన దేశాలని పాలించటం మొదలుపెట్టాడు. ప్రలంబక చాణూర ముష్టికాదిభిః అన్యైశ్చ అసురభూపాలై సహా యదూన్ హినస్తి స్మ. ఇంకా అప్పటి నుంచి అంటే ఇప్పుడు యదువులలో పుడతాడు కృష్ణుడు అన్న దాన్ని సంహరించేటువంటి విష్ణువు అన్న ఒక ఇది ఉండేసరికల్లాను, ఒక నమ్మకం ఉండేసరికల్లా ఈ ప్రలంబకుడు, చాణూరుడు, ముష్టికుడు మొదలైనటువంటి వాళ్ళు అన్యైశ్చ అసురభూపాలై అంటే వీళ్ళందరూ ఈయన తలుకు సేవకులే. చాణూర ముష్టికులు, ప్రలంబకుడు వీళ్ళందరూ కూడాను ఈయన తలుకు సేవలో ఉన్నవాళ్ళు. అన్యై అసురభూపాలై అసురాంశ సంభూతులైనటువంటి ఇతర రాజులు, వీళ్ళందరినీ కూడగట్టుకుని సహా అంటే వీళ్ళందరితో కలిసి యదూన్ హినస్తి స్మ, యదువంశంలో పుట్టినటువంటి వాళ్ళనందరినీ కూడా హింసిస్తూ ఉండేవాడు, వాళ్ళని చంపుతూ ఉండేవాడు. తేన ఉపహత యాదవాహ కురు పాంచాల దేశాన్ వివిషు. తేన ఉపహతాహ అతని చేత బాధ పెట్టబడినటువంటి యాదవాహ యదువంశీయులందరూ కూడా కురు పాంచాల దేశాన్ వివిషు, కురు దేశాలని పాంచాల దేశాన్ని వివిషు ప్రవేశించారు. అంటే కురు పాంచాల దేశాలకి వలస వెళ్ళిపోయారు వాళ్ళు. వసుదేవ పత్ని చ రోహిణి కంసభయాత్ వ్రజే నందగృహే సహ యశోదయ అవసత్. ఇక వసుదేవ పత్ని రోహిణి చ, వసుదేవుడికి దేవకిని పెళ్లి చేసుకోవడానికంటే ముందర రోహిణి అని ఇంకొక భార్య కూడా ఉంది. ఈ రోహిణి అనేటువంటి వసుదేవుడి యొక్క ఇంకొక భార్య కంస భయాత్, తనని కూడా కంసుడు ఏమన్నా చేస్తాడేమో అనే భయంతో వ్రజము అంటే ఏమిటంటే ఈ నందుడు మొదలైనటువంటి గోపాలకులందరూ ఉండేటువంటి ఆ ప్రదేశం, ఆ వ్రజానికి, ఆ వ్రేపల్లెకి, వ్రేతల యొక్క పల్లె,
గోపాలకుల యొక్క పల్లె. ఆ వ్రజానికి నందగృహి, అక్కడికి వెళ్ళి నందుడి యొక్క గృహంలో ఆ వ్రజానికి ఆ రాజు ఎవరయ్యా అంటే నందుడు, దానికి పాలకుడు నందుడు. ఆ నందుడి యొక్క ఇంట్లో సహ యశోదయ, ఆ నందుడి భార్య అయినటువంటి యశోదతో కలిసి అవసత్, అక్కడే ఉండేది. అన్యా అపి యదుస్త్రియ అలక్ష్య స్థానేషు ఆసన్. ఇంకా రోహిణి నందవ్రజానికి వెళ్ళిపోతే ఇక ఇతర యదుస్త్రీలు, అన్యాహ అపి యదుస్త్రియ, ఇతర యదుస్త్రీలు కూడా, ఇతర యదువంశంలో పుట్టినటువంటి స్త్రీలు కూడా అలక్ష్య స్థానేషు, లక్ష్య స్థానం అంటే ఏంటి, కంటి కనిపించేటువంటి చోటు. ఆ లక్ష్య స్థానేషు అంటే కంటికి కనిపించకుండా ఉండేటువంటి చాలా మరుగుగా మాటుగా ఉండేటువంటి ప్రదేశాలకి వెళ్ళి అక్కడ ఆసన్ ఉండిపోయారు. అథ షట్సు సుతేషు దేవక్యాః ఔగ్రసేనినాః తేషు సా సప్తమం గర్భం అధత్త. షట్సు సుతేషు దేవక్యాః, దేవకి యొక్క షట్సు సుతేషు 6 కొడుకులు, ఔగ్రసేనిన అంటే ఉగ్రసేనుడి యొక్క కొడుకు, ఉగ్రసేనస్య అపత్యం పుమాన్ ఔగ్రసేనిని, ఉగ్రసేనుడి యొక్క కొడుకైనటువంటి కంసుడి చేత హతేషు చంపబడగా, సా ఆవిడ దేవకీదేవి సప్తమం గర్భం అధత్త, సప్తమ గర్భాన్ని అంటే 7వ గర్భాన్ని ధరించింది. విదిత కంసభయేన చ భగవతా మాధవేన సమాదిష్టా యోగమాయ తదాదేశానుసారం తదీయం శేషాఖ్యం ధామ దేవక్యాః జఠరాన్ని కృష్య రోహిణీ జఠరే న్యక్షిపత్. ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, విదిత కంసభయేన, విదిత ఎరిగినటువంటి కంసభయేన, కంసుడి యొక్క భయం కలవాడైన భగవత మాధవేన, భగవత పూజ్యుడైన మాధవేన, మా ధవుడు, మా అంటే లక్ష్మీదేవి, మాయాహధవ మాధవ అంటే లక్ష్మీపతి అన్నటువంటి మాటే. లక్ష్మీపతి అంటే మా శ్రీయపతి విష్ణుమూర్తి చేత సమాదిష్ట యోగమాయ, సమాదిష్ట ఆదేశించబడిన యోగమాయ, యోగమాయ తదాదేశానుసారం ఆయన యొక్క ఆదేశాన్ని అనుసరించి తదీయం శేషాఖ్యం ధామ, తదీయం ఆ విష్ణుమూర్తికే చెందిన శేషాఖ్యం శేషుడు అనేటువంటి ధామ తేజస్సును దేవక్యాహ జఠరాతి నికృష్య, దేవకి యొక్క జఠరము అంటే గర్భము, ఆ గర్భం నుండి నికృష్య బయటికి లాగి రోహిణి జఠరే న్యక్షిపత్, రోహిణి యొక్క గర్భంలో అంటే వసుదేవుడి యొక్క పెద్ద భార్య అయిన రోహిణి యొక్క గర్భంలో ప్రవేశపెట్టింది. ఇది ఎందుకు జరిగింది అంటే, ఇంతకు ముందు పుట్టినటువంటి 6 సంతానాలు, 6 దేవకి యొక్క కొడుకులు కూడాను, వాళ్ళందరూ పుట్టటము వెంటనే మరణించటము, వాళ్ళు ఎందుకు పుడుతున్నారు అంటే మరణించడం కోసమే పుడుతున్నారు, ఆ కారణం కోసమే పుడుతున్నారు వాళ్ళు. కాబట్టి పైగా వాళ్ళందరికీ కూడాను ఈ పుట్టేటువంటి విష్ణుమూర్తికి సహాయపడవలసినటువంటి అవసరము ఆ ఇది లేదు వాళ్ళకి, ఆ సహాయపడేటువంటి శక్తి లేదు, సహాయపడవలసినటువంటి అవసరము లేదు. కానీ ఇప్పుడు పుట్టేటువంటి 7వ గర్భంలో పుట్టేటువంటి ఆ శేషధామ అంటే శేషుడు అనేటువంటి ఆ తేజస్సు ఏదైతే ఉందో అది కృష్ణుడికి సహాయకారిగా ఉండాలి. పుట్టబోతున్నటువంటి విష్ణువుకి సహాయకారిగా ఆయనతో పాటు ఉండి తీరాలి. దేవకికే పుడితే కంసుడు చంపేస్తాడు. కాబట్టి యోగమాయ ఏం చేస్తుందంటే ఆయన్ని ఆ గర్భం నుండి తీసి, ఆ గర్భం నుండి బయటికి లాగి దేవకి గర్భం నుండి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది అనమాట. పౌరాశ్చ దేవక్యాహ గర్భో విశ్రంసితః ఇది విచికృషుః. అప్పుడు ఏమనుకున్నారు, పౌరులందరూ దేవక్యాహ గర్భః, దేవకి యొక్క గర్భము విశ్రంసితః జారిపోయింది అంటే గర్భపాతం జరిగింది, ఆవిడికి గర్భస్రావం జరిగింది అని విచుకృషువు అందరూ ఆక్రోశించారు, చాలా బాధపడ్డారు. తతః భూతభావనః జగజ్జన్మ స్థితి లయహేతుః శ్రీ మహావిష్ణుః అంశేన ఆనకదుందుభేః మనః ఆవివేశ. సో ఈ పుట్టవలసినటువంటి కుమారుడేమో రోహిణి గర్భంలోకి వెళ్ళి అక్కడ పెరుగుతున్నాడు. ఈ లోపల భూత భావన, భూత అంటే ప్రాణులని, భావన పెరిగేటట్టుగా చేసేటువంటిగా అంటే వాళ్ళని నిలబెట్టేటువంటి
వాళ్ళు నిలిచి ఉండేటట్టుగా చేసేవాడు. జగజ్జన్మ స్థితి లయహేతు శ్రీ మహావిష్ణువు.